Dear children, in the previous video we have finished the first part of the textual exercises of second unit. Now in this video we are going to deal with the grammar. Under grammar section in this unit we are going to deal with the present perfect tense and simple past. Actually in the first unit this present perfect tense has been discussed. Even though it has been discussed, once again I will try to give you the explanation regarding the present perfect tense, okay, and the simple past also. Let's see about the present perfect tense and simple past in brief. Okay. Let's know about present perfect tense and simple past in brief with some examples. Let's know about the present perfect tense first. The present perfect tense is used to express an action that has just been completed, which means any action that has just been completed. That action should be expressed in present perfect tense. Action means the work we do. అంటే మనం చేసే ఏ పనైనా కూడా జస్ట్ బీన్ కంప్లీటెడ్ అనుకోండి, అంటే కొద్దిసేపటి క్రితమే, కొద్ది క్షణాల క్రితమే, ఇటీవలనే, కొద్ది రోజుల క్రితమే అన్న వర్డ్స్ వచ్చేటప్పుడు ఆ యాక్షన్ అనేది జస్ట్ బీన్ కంప్లీటెడ్ యాక్షన్ అంటాం అనమాట. అలాంటి యాక్షన్స్ అన్నీ కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ద బాయ్స్ హ్యావ్ లెర్న్డ్ దేర్ లెసన్స్. ద బాయ్స్ హ్యావ్ లెర్న్డ్ దేర్ లెసన్స్. ఇన్ దిస్ సెంటెన్స్ ఎప్పుడైనా కూడా ఒక సెంటెన్స్లో వెర్బ్ని ఐడెంటిఫై చేయడం ఫస్ట్ మీరు నేర్చుకోవాలి. Where is the verb here? Have learnt. In this verb, have is called auxiliary verb or helping verb. Learnt is called main verb. ఇందులో have అనేది ఏమంటామంటే హెల్పింగ్ వెర్బ్ అంటాము. లెర్న్ట్ అనే దాన్ని ఏమంటామంటే మెయిన్ వెర్బ్ అంటాం. అంటే దీని ఫార్మేషన్ అనేది ఇప్పుడే చెప్తాను. ఇంకా ద బాయ్స్ హ్యావ్ లెర్న్డ్ దేర్ లెసన్స్. షీ హ్యాజ్ సీన్ ద థీవ్స్. ఇక్కడ హ్యాజ్ సీన్ అనేది వెర్బ్ అనమాట. ఓకేనా? I have lived in Mumbai since 1990. Have lived. ఓకేనా? ఈ వెర్బ్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పొచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక టెన్స్ గురించి నేర్చుకునేటప్పుడు వీ షుడ్ నో ద ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ఇన్ దట్ పర్టికులర్ టెన్స్ అండ్ ద యూసేజ్ ఆఫ్ దట్ పర్టికులర్ టెన్స్. అంటే ఆ టెన్స్కి సంబంధించి అందులో ఉన్నటువంటి వెర్బ్ తాలూకు ఫామ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి మస్ట్గా. తర్వాత ఆ టెన్స్ తాలూకా యూసేజ్ కూడా తెలుసుకోవాలి. దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ బిఫోర్ లెర్నింగ్ ఎనీ టెన్స్. ఓకే, సో ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ చూస్తే ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ వెర్బ్ 3. దిస్ ఈజ్ ద ఫార్మ్ ఇన్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అంటే వెర్బే డిసైడ్ చేస్తుంది అనమాట ఆ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందనేది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. Money has left the school. In this example, money is called the subject. Okay, money is called the subject. Verb is has left. Okay, ఇక్కడ చూడండి సబ్జెక్ట్ వచ్చింది కదా, సబ్జెక్ట్ ఈజ్ మనీ. ఓకే, హ్యావ్ ఆర్ హ్యాజ్ అన్నాను. దీస్ టూ ఆర్ కాల్డ్ హెల్పింగ్ వెర్బ్స్ అంటాము. అయితే ఏంటి యూజ్ చేయాలనేది దట్ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్. దట్ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ, షీ, ఇట్, ఈ మూడింటిలో ఏదైనా కూడా మనం హ్యాజ్ యూజ్ చేయాలి. అదర్ దాన్ హీ, షీ, ఇట్ అయితే మనము హ్యావ్ యూజ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. అంటే అడ్వాన్స్డ్ క్లాసెస్లో మీరు ఇంకా డీటెయిల్గా మీరు ఈ టెన్స్ గురించి నేర్చుకుంటారు. నేను బ్రీఫ్గా చెప్తున్నాను. ఇప్పుడు మనీ ఉంది కదమ్మా, మనీ అనేది ప్రొనౌన్ చేస్తే షీ అవుతుంది. హీ, షీ, ఇట్, ఈ మూడింటిలో ఏ సబ్జెక్ట్ ఉన్నా కూడా మనం హ్యాజ్ యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో the pronoun of money is she. So she has left. ఇది స్టాండర్డ్గా కామన్గా ఉంటుందన్నమాట. ఇది ఫిక్స్డ్. ఏంటిది? థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అంటాం. వెర్బ్ 3 అంటాము. లీవ్, లెఫ్ట్, లెఫ్ట్. ఇక్కడ మాత్రం థర్డ్ ఫార్మే యూజ్ చేయాలి. ఇది ఫిక్స్డ్. బట్ ఇక్కడ ఏంటంటే హ్యావ్ ఆర్ హ్యాజ్ అనేది యూజ్ చేయాలి. దట్ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్. మనీ హ్యాజ్ లెఫ్ట్ ద స్కూల్. ఈ సెంటెన్స్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఎందుకంటే ఈ ఫామ్ బట్టి చూడండి, హ్యావ్ ఆర్ హ్యాజ్ వచ్చి థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి. ఓకే, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ వర్క్, అవర్ హోంవర్క్. వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ హోంవర్క్. హియర్ సబ్జెక్ట్ ఈజ్ వీ. ఇక్కడ హీ, షీ, ఇట్ లేవు కదా. అదర్ దాన్ హీ, షీ, ఇట్ ఉంది కాబట్టి మనము వీ డోంట్ యూజ్ హ్యాజ్ హియర్. సో వీ షుడ్ యూజ్ హ్యావ్. ఓకేనా? వీ ఉంది కాబట్టి. వీ హ్యావ్ ఫినిష్డ్, ఇది కామన్ కదా. థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అనేది కామన్. ఇది ఫిక్స్డ్. దీన్ని చేంజ్ చేయక్కర్లేదు. ఫినిష్, ఫినిష్డ్, ఫినిష్డ్, థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అంటాం దానికే.
వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ హోంవర్క్. ఓకేనా. నెక్స్ట్ వన్ యూసేజ్ చూస్తే అంటే మనము వెన్ డూ వీ యూజ్ దిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ద యాక్షన్స్ దట్ హ్యాస్ జస్ట్ బీన్ కంప్లీటెడ్. ఎనీ యాక్షన్ దట్ హ్యాస్ జస్ట్ బీన్ కంప్లీటెడ్. కొద్ది రోజుల క్రితమే, కొద్దిసేపటి క్రితమే, ఇటీవలనే, కొద్ది క్షణాల క్రితమే, ఇలాంటి వర్డ్స్ వచ్చేటప్పుడు అంటే రీసెంట్లీ, ఓకే, జస్ట్ నౌ, ఎ ఫ్యూ డేస్ ఎగో, ఎ ఫ్యూ మినిట్స్ ఎగో, ఎ ఫ్యూ అవర్స్ ఎగో, ఎట్ వైట్ ఎట్ అని వచ్చినా కూడా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఓకేనా. సో ఐ హ్యావ్ వాచ్డ్ దిస్ మూవీ రీసెంట్లీ. ఇక్కడ చూడండి, రీసెంట్లీ అనే వర్డ్ ఏంటి ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఇండికేట్స్ దట్ యాక్షన్ హ్యాజ్ జస్ట్ బీన్ కంప్లీటెడ్. అంటే ఇక్కడ ఐ వచ్చింది కదా, ఐ వచ్చేటప్పుడు హ్యావ్ వస్తుంది. హ్యావ్ వాచ్డ్ దిస్ మూవీ రీసెంట్లీ అంటే నేను ఇటీవలనే ఈ మూవీ నేను చూశాను. చూసారా ఆ యాక్షన్లో ఉన్నటువంటి నేచర్ ఎలా ఉందో? ద నేచర్ ఆఫ్ ద యాక్షన్ హ్యాజ్ జస్ట్ బీన్ కంప్లీటెడ్ అంటే అది ఇటీవలనే జరిగింది అని అన్నమాట. ఇలాంటి యాక్షన్స్ అన్నీ కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేసుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వీ హ్యావ్ కాట్ ద థీఫ్ జస్ట్ నౌ. చూడండి ఈ వర్డ్ చూడండి, జస్ట్ నౌ. జస్ట్ నౌ అంటే ఇప్పుడే, కొద్దిసేపటి క్రితమే అని అర్థం అనమాట. ఓకే, జస్ట్ నౌ, ద వర్డ్ జస్ట్ నౌ ఇండికేట్స్ that particular action, catching the thief, has just been completed. So here the verb form is like have plus caught. Catch, caught, caught. Okay, have ఎందుకు వచ్చింది ఇక్కడ? we అనే ఉంది, we అనే verb ఉంది, సబ్జెక్ట్ ఉంది కాబట్టి. ఓకేనా. he, she, it ఉందని, ఫర్ ఎగ్జాంపుల్ she ఉందనుకోండి, she has caught అని యూజ్ చేసుకోవాలి. it ఉందనుకోండి, it has caught అని యూజ్ చేసుకోవాలి. they ఉంటే they have caught అని యూజ్ చేసుకోవాలి. ఎనీవే మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్, అందులో ఉన్నటువంటి ఫామ్ ఎలా ఉంటుందంటే వెర్బ్ ఫాము సబ్జెక్ట్ బిగినింగ్లో ఉంటుంది. వెర్బ్ ఎలా ఉంటుందంటే హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ వెర్బ్ 3. వెర్బ్ 3 మీన్స్ ద థర్డ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ ఆర్ ద పాస్ట్ పార్టిసిపుల్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ యూసేజ్ ఎప్పుడు కూడా ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద యాక్షన్ దట్ జస్ట్ బీన్ కంప్లీటెడ్, రీసెంట్లీ కంప్లీటెడ్, జస్ట్ నౌ. ఓకేనా, కొద్దిసేపటి క్రితం జరిగే యాక్షన్. ఇటీవలనే మూవీ చూశాను, కొద్ది రోజుల క్రితమే మా ఫ్రెండ్ని కలిశాను. ఓకేనా, కొద్ది రోజుల క్రితమే మా ఓల్డ్ స్టూడెంట్ని నేను మీట్ అయ్యాను. అలాంటివన్నీ కూడా మనము ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. ఓకేనా. ఐ థింక్ యూ అండర్స్టూడ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నౌ లెట్స్ గో టు ద సింపుల్ పాస్ట్. ఇన్ దిస్ సింపుల్ పాస్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద form of the verb and the usage of the simple past. Okay, how is the form of the verb in simple past and the verb form ela untundi? The second form of the verb. Okay, the second form of the verb means verb to antamu. Verb to ante eat, ate, eaten ila unnai kada. Verb 1, verb 2, verb 3. indulo verb 2 vastundi, ate. alage write undanukondi, wrote anedi second form kabatti wrote ani vastundi. write, wrote, written. అలాగే డ్రింక్, డ్రాంక్, డ్రాంక్ అనేది వస్తుంది. అలాగా సెకండ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ వస్తే ఆ సెంటెన్స్లో ఆ యాక్షన్ అనేది సింపుల్ పాస్ట్లో ఉందని చెప్తాము. ఓకేనా. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. హీ సా ఎ స్నేక్. హీ సా ఎ స్నేక్. హియర్ సా, SAW సా. సా ఈజ్ ద వెర్బ్. దిస్ వెర్బ్ ఈజ్ ఇన్ ద సెకండ్ ఫామ్. సీ, సా, సీన్. సో హీ సా ఎ స్నేక్. This sentence is in simple past. Okay, irrespective of subject అంటే సబ్జెక్ట్ కి సంబంధం ఏమీ లేదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయితే హీ, షీ, ఇట్ అని ఉంటే హ్యాజ్ పెట్టి థర్డ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ రాసాము. బట్ ఇక్కడ ఏంటంటే irrespective of subject, any subject, to any subject you have to use the second form of the verb. ఓకేనా. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అనేది యూజ్ అనేది ఇక్కడ మనం చేయం కాబట్టి. నెక్స్ట్ వన్, దే వెంట్ టు శ్రీకాకుళం. Here the verb is went. Go, went, gone. Went is the second form of go. So they went to Srikakulam is in simple past. ఇది సింపుల్ పాస్ట్లో ఉందని ఎలా చెప్తామంటే ఎప్పుడైనా కూడా వెర్బ్ను ఐడెంటిఫై చేయండి, ఇది మర్చిపోవద్దు. ఓకేనా. ద పర్టికులర్ సెంటెన్స్ ఈజ్ ఇన్ విచ్ టెన్స్ అనేది డిసైడ్ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద వెర్బ్ ఫామ్ ఇన్ ద సెంటెన్స్. హౌ ఈజ్ ద వెర్బ్ ఫామ్, దెన్ యూ హ్యావ్ టు డిసైడ్ ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకేనా, టెన్స్ ఆఫ్ ద యాక్షన్ అంటాము. అంటే ఆ యాక్షన్ యొక్క టెన్స్ అనేది ఏ టెన్స్లో ఉందని చెప్తాము. ఓకేనా. దే వెంట్ టు శ్రీకాకుళం. నెక్స్ట్ వన్, యూసేజ్ చూద్దాము.
యూసేజ్ చూస్తే ఆల్ ఫినిష్డ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, ఎనీ ఫినిష్డ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ దట్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద సింపుల్ పాస్ట్. జస్ట్ నౌ కంప్లీట్ అంటే జస్ట్ బిఫోర్ యాక్షన్స్ అన్నీ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే పాస్ట్ యాక్షన్స్ అనమాట. అంటే ఇక్కడ ఎలాంటివి వస్తాయంటే ఇక్కడ కొన్ని క్లూ వర్డ్స్ చూద్దాం. ఎస్టర్డే, ఎస్టర్డే అంటే నిన్న, దట్ ఇండికేట్స్ పాస్ట్ టైం. ఓకేనా. లాస్ట్ వీక్, లాస్ట్ వీక్, దిస్ ఫ్రేజ్ ఆల్సో ఇండికేట్స్ పాస్ట్ టైం. ఎగో అంటే క్రితము అంటాం కదా, ఎగో అంటే సమ్ డేస్ ఎగో, ఫ్యూ మంత్స్ ఎగో. ఓకేనా. 6 months ఎగో అలాగనమాట. ఇలాంటి వర్డ్స్ వచ్చేటప్పుడు మనకు తెలిసిపోతుంది దట్ యాక్షన్ ఫినిష్డ్ ఇన్ ద పాస్ట్. By identifying clue words or some hints in a sentence, we can easily decide. Then we can easily decide by identifying the clue words whether that particular action is to be expressed in present perfect or simple past. అంటే ఇక్కడ క్లూ వర్డ్స్ని అబ్జర్వ్ చేస్తూ మనం ఏం చేయాలంటే ఆ పర్టికులర్ సెంటెన్స్లో ఆ క్లూ వర్డ్స్ని బట్టి మనం ఏ టెన్స్లో మనము ఆ యాక్షన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చో చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంది కదా, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తాలూకా క్లూ వర్డ్స్ ఏంటంటే రీసెంట్లీ. నేను చెప్పాను ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అనేది. ఓకేనా. దట్ యాక్షన్ జస్ట్ బీన్ కంప్లీట్ అని చెప్పాను కదా, కొద్ది రోజుల క్రితము, కొద్ది క్షణాల క్రితము. ఓకేనా. ఇలా చూడండి, రీసెంట్లీ, ఎ ఫ్యూ డేస్ ఎగో, జస్ట్ నౌ, అట్. ఇలాంటి వర్డ్స్ ఏమైనా మీరు ఐడెంటిఫై చేశారనుకోండి, అక్కడ ఉన్నటువంటి యాక్షన్ అనేది దట్ యాక్షన్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామనేది తెలియాలంటే కొన్ని హింట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఎస్టర్డే, ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ డే, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లైక్ దట్. లాస్ట్ ప్లస్ టైం అంటాము. ఓకే. ఎగో, ఇలాంటి హింట్ వర్డ్స్ ఉన్నాయనుకోండి, క్లూ వర్డ్స్ సెంటెన్స్లో. ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి వెర్బ్ని మనం సింపుల్ పాస్ట్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకేనా. వెర్బ్ ఫామ్ గుర్తుంచుకోండి జాగ్రత్తగా. ప్రజెంట్ పర్ఫెక్ట్ తాలూకు వెర్బ్ ఫామ్ ఎలా ఉంటుందంటే హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ వెర్బ్ 3. హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ వెర్బ్ 3. సింపుల్ పాస్ట్ ఎలా ఉంటుంది, జస్ట్ వెర్బ్ 2, వెర్బ్ 2 వస్తుంది అంతే. ఓకేనా. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. హీ సెల్ హిజ్ హౌస్ రీసెంట్లీ. దిస్ ఈజ్ కాల్డ్ క్లూ వర్డ్. Through this clue word, we can easily decide that this action sell should be expressed in present perfect because recently indicates that action has just been completed. Okay, so we should use present perfect tense. How is present perfect tense? How is the verb form in present perfect tense? Have or has plus verb 3. ఇక్కడ have or has యూజ్ చేసి verb 3 రాయాలి. he అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి he, షీ, ఇట్, ఈ మూడు వచ్చేటప్పుడు హ్యాజ్ యూజ్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ హ్యాజ్. హ్యాజ్ ప్లస్ వెర్బ్ 3. సెల్, సోల్డ్, సోల్డ్. సో ఆన్సర్ ఈజ్ హ్యాజ్ సోల్డ్. థర్డ్ ఫామ్ రాయాలి కదా. హీ హ్యాజ్ సోల్డ్ హిజ్ హౌస్ రీసెంట్లీ. అండర్స్టూడ్. నౌ కమ్ టు ద సెకండ్ వన్. సీత బై ఎ పెన్ ఎస్టర్డే. ఎస్టర్డే ఈజ్ ద క్లూ వర్డ్ విచ్ ఇండికేట్స్ దట్ యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. నిన్న జరిగింది కాబట్టి సింపుల్గా మన సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. హౌ ఈజ్ ద వెర్బ్ ఇన్ ద సింపుల్ పాస్ట్? ద సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. వేర్ ఈజ్ ద వెర్బ్? బై. ద సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద బై ఈజ్ బాట్. BOUGHT, బాట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏదైనా అనవసరం, నీకు సెకండ్ ఫార్మ్ రాసేయడమే. సీత బాట్ ఏ పెన్ ఎస్టర్డే. ఓకే. మై టీచర్స్ అటెండ్ మై బర్త్డే సెలబ్రేషన్స్ 1 week ago. టైమ్ ప్లస్ ఎగో. ఎగో అనేది వచ్చి చూసారా, ఎగో. సో దిస్ క్లూ వర్డ్ ఇండికేట్స్ దట్ యాక్షన్ was completed in the past. So attended. Okay, this action should be expressed in a simple past. Next one. She take his lunch just now. This clue word just now indicates that action has just been completed. Okay na, ippade finish chesindi. So this kind of action should be expressed in present perfect tense. How is the verb form of present perfect tense? Have or has plus verb 3. She, here is she, subject she kabatti we should use has. She has taken. Third form of the verb of take, took, taken. She has taken his lunch just now. ఓకేనా. ఇక్కడ ఐ ఉందనుకోండి, ఐ హ్యావ్ టేకెన్
మై లంచ్ జస్ట్ నౌ. దే ఉందనుకోండి, దే హ్యావ్ టేకెన్. హీ ఉందనుకోండి, హీ హ్యాజ్ టేకెన్ హిజ్ లంచ్. ఇక్కడ షీ ఉంది కదా, ఇక్కడ హెర్ రావాలి. ఓకేనా, రాంగ్ పడింది చూసుకోండి. షీ హ్యాజ్ టేకెన్ హెర్ లంచ్ జస్ట్ నౌ. ఓకే ఓకే అది ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఇక్కడ మనము అది అర్థం చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ సింపుల్ పాస్ట్ గురించి మరొకసారి చూద్దాం. ఇక్కడ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద టెక్స్ట్. దట్ ఈవినింగ్ హీ టుక్ ఆల్ ఆఫ్ అస్ టు ద సీ షోర్. మీకు చెప్పాను కదా, దట్ యాక్షన్ ఈజ్ ఇన్ విచ్ టెన్స్, సింపుల్ పాస్ట్ ఆర్ ప్రజెంట్ పర్ఫెక్ట్, దట్ డిపెండ్స్ ఆన్ ద వెర్బ్ ఫామ్. వెర్బ్ ఫామ్ మీద డిపెండ్ అయి ఉంది కదా. ఇక్కడ వెర్బ్ ఫామ్ ఏది ఉంది చెప్పండి, టుక్. దిస్ టుక్ ఈజ్ ఇన్ సెకండ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్. సో దిస్ యాక్షన్ ఈజ్ ఇన్ సింపుల్ పాస్ట్. దట్ ఈవినింగ్ హీ టుక్ ఆల్ ఆఫ్ అస్ టు ద సీ షోర్. ఓకేనా. ఐ చోజ్ ఫిజిక్స్, వెర్బ్ ఫామ్ ఏది, చోజ్. దిస్ ఈజ్ ఇన్ ద సెకండ్ ఫామ్ కదా. సెకండ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అనగానే అదే టెన్స్ అవుతుంది, సింపుల్ పాస్ట్ అవుతుంది. ఐ చోజ్ ఫిజిక్స్, నేను ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను అని అర్థం అనమాట. పాస్ట్ యాక్షన్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సింపుల్ పాస్ట్ అని చెప్పాను కదా ఇప్పుడే. దిస్ వాజ్ ఇండీడ్ ఏ లైఫ్ చేంజింగ్ ఈవెంట్. ఇక్కడ చూడండి, మెయిన్ వెర్బ్ వాజ్ అవుతుంది, దీన్ని బీ ఫామ్ వెర్బ్ అని కూడా అంటాం. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇప్పుడు టేక్ టుక్ టేకెన్, చూజ్ చోజ్ చోజన్, ఈట్ ఏట్ ఈటెన్, రైట్ రోట్ రిటెన్ ఎలా ఉంటాయో ఇక్కడ బీ ఫామ్ వెర్బ్స్కి కూడా సెకండ్ ఫామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఉందనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ బీ ఫామ్ వెర్బ్ అంటాము. దీనికి కూడా సెకండ్ ఫామ్ ఉంది, వాజ్. ఓకే. ఆర్ ఉందనుకోండి, వర్, ఆర్ వర్. యామ్ వాజ్. సో ద సెకండ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్, ద సెకండ్ ఫామ్ ఆఫ్ యామ్ ఆర్ ఈజ్ వాజ్. ఓకే. ద సెకండ్ ఫామ్ ఆఫ్ ఆర్ ఈజ్ వర్. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ వన్. సో ఇక్కడ వెర్బ్ పార్ట్ ఏది అంటే వజ్ వస్తుంది. వజ్ ఈజ్ కాల్డ్ ద సెకండ్ ఫామ్ ఆఫ్ ద బీ ఫామ్ వెబ్, సింగులర్ బీ ఫామ్ వెబ్ అంటాము. కలాం డెడికేటెడ్ హిజ్ అచీవ్మెంట్స్ టు ఆల్ హిజ్ టీచర్స్. హియర్ డెడికేటెడ్ ఈజ్ ఇన్ ద సెకండ్ ఫామ్. ఓకేనా. పాస్ట్ యాక్షన్ కదా ఇది కూడా. ఆల్ ద పాస్ట్ యాక్షన్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఎ సింపుల్ పాస్ట్. సో కలాం డెడికేటెడ్ హిజ్ అచీవ్మెంట్స్ టు ఆల్ హిజ్ టీచర్స్. టీచర్స్ అందరికీ కూడా తన తాలూకు సాధించిన అచీవ్మెంట్స్ అన్ని కూడా డెడికేట్ చేశాడు, అంటే అంకితం చేశాడు అని అర్థం వస్తుంది. ఓకేనా, పాస్ట్ యాక్షన్ కాబట్టి. ఇక్కడ చూడండి, టేక్ టుక్ టేకెన్, డెడికేట్ డెడికేటెడ్ డెడికేటెడ్, రెగ్యులర్ వెర్బ్ అండ్ ఇర్రెగ్యులర్ వెర్బ్ అంటాము. ఇది కూడా సెపరేట్ వీడియోలో మనం డీల్ చేద్దాం. రెగ్యులర్ వెర్బ్ అంటే ఇక్కడ చూడండి ఈడీ ఫామ్ ఉండదన్నమాట. టేక్ టుక్ టేకెన్ డిఫరెంట్గా ఉంటాయి సెకండ్ అండ్ థర్డ్ ఫామ్స్. ఓకేనా. డెడికేటెడ్ డెడికేటెడ్ డెడికేటెడ్, దిస్ కైండ్ ఆఫ్ వెర్బ్స్ ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్. రెగ్యులర్ వెర్బ్స్ అంటాము. ఓకేనా. ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్ అంటే కంప్లీట్ కంప్లీటెడ్ కంప్లీటెడ్, వాక్ వాక్డ్ వాక్డ్, టాక్ టాక్డ్ టాక్డ్ అంటే ఈడీ ఫామ్ వస్తుంది. సెకండ్ అండ్ థర్డ్ ఫామ్ దగ్గర ఈడీ ఫామ్ వస్తుంది. దిస్ కైండ్ ఆఫ్ వెర్బ్స్ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వెర్బ్స్. ఈడీ ఫామ్ లేకుండా అదర్ దాన్ ఈడీ ఫామ్ ఇన్ ద సెకండ్ అండ్ థర్డ్ ఫామ్స్, దట్ కైండ్స్ ఆఫ్ వెర్బ్స్ ఆర్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్. ఓకేనా. ఇక్కడ చూడండి, మనకి ఈ లెసన్లో మరి కొన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ ఎక్స్ప్రెస్ చేసేటటువంటి వెబ్ ఫామ్స్ ఏమైనా ఉంటే దాన్ని మీరు కూర్చొని ఐడెంటిఫై చేయండి టెక్స్ట్ బుక్ చూసుకొని. నెక్స్ట్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ గివెన్ ఇన్ సింపుల్ ఇన్ బ్రాకెట్స్. పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ మీన్స్ యూ హ్యావ్ టు ఫిల్ ద బ్లాంక్ విత్ సెకండ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్. జాయిన్, వాట్స్ ద సెకండ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్? జాయిన్, జాయిన్డ్. యూ హ్యావ్ టు రైట్ జాయిన్డ్ హియర్. ఓకే, చూసుకోండి. లాస్ట్ మంత్, ఇప్పుడే చెప్పాను కదా, లాస్ట్ ప్లస్ టైం, లాస్ట్ మంత్, లాస్ట్ డే, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్. దిస్ కైండ్స్ ఆఫ్ క్లూ వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సింపుల్ పాస్ట్ ఓన్లీ. సింపుల్ పాస్ట్ ఓన్లీ యూజ్ చేస్తాం. చూసుకోండి, ఎస్టర్డే ఉంది కదా క్లూ వర్డ్. ఇలాంటి క్లూ వర్డ్స్ ఉంటే ఏంటి యూజ్ చేయాలి? సెకండ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ యూజ్ చేయాలి. బీ అని ఉంది కదా, దీని సెకండ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ ఏదవుతుంది? వజ్ వస్తుంది. బీ అంటే అక్కడ ఏమి కాదు, ఈజ్, యామ్, ఆర్ అనమాట. ఓకేనా. సెకండ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ ఆఫ్ బీ ఈజ్ వజ్. ఇక్కడ చూడండి, వేర్ వర్ యూ ఎస్టర్డే, వేర్ వజ్ యూ ఎస్టర్డే, బోత్ ఆర్ రైట్. అంటే ఇక్కడ యూ అనేది ప్లూరల్ యూజ్ చేస్తే వర్ వస్తుంది, యూ అనేది సింగులర్గా మనం ట్రీట్ చేస్తే వజ్ వస్తుంది. సో బోత్ ఆర్ రైట్. వేర్ వజ్ యూ ఎస్టర్డే, వేర్ వర్ యూ ఎస్టర్డే. ఓకే. ఫాతిమా పాస్డ్, సెకండ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్, ఇన్ 2016. This indicates that the action was completed in the past. So we have to write the second form of the verb. Okay, pass, passed. Indian cricket team won, win, won, won the trophy in 2017. 2017లో గెలుచుకుంది. పాస్ట్ యాక్షన్ కదా,
కాబట్టి సింపుల్ పాస్ట్లో యూజ్ చేయాలి. లీనా రోట్ అని రాయాలి, WROT రోట్. హర్ ఎగ్జామినేషన్స్ అండ్ వెంట్ went home immediately. Okay, all these blanks are filled with simple past only. ఓకేనా. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ తెలుసు కదా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎలా ఉంటుంది, వెర్బ్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ వెర్బ్ 3. ఓకేనా. హింట్ వర్డ్స్ కూడా మీకు చెప్పాను, జస్ట్, ఎట్, జస్ట్ నౌ వేరు. ఓకేనా. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ జస్ట్ నౌ బోత్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నౌ కాదు, జస్ట్ ఆర్ జస్ట్ నౌ, ఎట్. అలాగే ఈ క్లూ వర్డ్స్ ఉండే ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, ఎగో. ఓకేనా. ఇక్కడ చూడండమ్మా, సూటబుల్ క్లూ వర్డ్ అనేది ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. ఈజ్ మిస్టర్ రవి ఎట్ హోమ్? నో, హీ లెఫ్ట్ ఫర్ వర్క్. ఏమొస్తుంది ఇక్కడ చూడండి, లెఫ్ట్ ఫర్ వర్క్ అన్న థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ఇది. దీన్ని ఏమంటామంటే థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అంటాము. సో హీ హ్యాజ్ ఆల్రెడీ లెఫ్ట్ ఫర్ వర్క్. హీ హ్యాజ్ ఆల్రెడీ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. హీ హ్యాజ్ ఆల్రెడీ లెఫ్ట్ ఫర్ వర్క్. ఓకేనా. నెక్స్ట్ వన్, వేర్ డస్ ద ట్రైన్ టు కాకినాడ అరైవ్? ఇట్ హ్యాజ్, చూడండి, హ్యాజ్ లెఫ్ట్ అంటే ఆల్రెడీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేసి ఉంది. ఓకేనా. హీ హ్యాజ్ అంటే ఇట్ హ్యాజ్ జస్ట్ లెఫ్ట్, ఇప్పుడే వెళ్ళిపోయింది అని అర్థం వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ద చీఫ్ గెస్ట్ హ్యాజంట్ అరైవ్డ్ అట్ వస్తుంది, ఇంకనూ చేరుకోలేదు చీఫ్ గెస్ట్. ఓకేనా. ఇవన్నీ కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేసేటటువంటి క్లూ వర్డ్స్ అనమాట. ఇక్కడ రాశారు కదా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సే యూజ్ చేయాలి మీరు. చూడండి, థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ వస్తుందో లేదా, హ్యావ్ ఆర్ హ్యాజ్ ముందు వచ్చి. వెన్ డస్ ద ట్రైన్ కాకినాడ, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్, ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ విజయవాడ ఎ లాంగ్ టైమ్, ఫర్ ఎ లాంగ్ టైమ్. ఓకే, ఫర్ ఎ లాంగ్ టైమ్, ఇక్కడ ఫర్ వస్తుంది. ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ ఢిల్లీ 2004, దిస్ ఈజ్ కాల్డ్ పాయింట్ ఆఫ్ టైం అంటాము. సో సిన్స్, పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అంటే సిన్స్ యూజ్ చేయాలి. పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫర్ యూజ్ చేయాలి. తర్వాత వీడియోస్లో మీకు అది కూడా క్లారిటీ ఇస్తాను. హ్యావ్ యూ బీన్ టు సర్కస్? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు సర్కస్? ఓకే, ఆల్ దీస్ 6 sentences are in present perfect tense. These clue words are used in present perfect tense. Okay, now మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. వాట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ అనేది. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చూద్దాం.